హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు నేను ముషీరాబాద్లో ఉన్నాను హోటల్లో. డే 3 ఇది. మనకి టైం 9 అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా డార్జిలింగ్ వెళ్ళిపోతాం ఈరోజు. ఫైనలీ ఒక 300 కిలోమీటర్స్ నార్మల్ హైవే ఏంటి ఈ రోడ్స్ ఉంటాయి, ప్లెయిన్ రోడ్స్, సింపుల్ రోడ్స్. దాని తర్వాత మాత్రం ఘాట్ ఉంది. ఘాట్ ఇంకా అప్హిల్ ఉంది, లాస్ట్ 70-80 కిలోమీటర్స్ సంథింగ్. కానీ మొత్తం 415 కిలోమీటర్స్ ఎంత ఉంది. ఓకే, 9 hours చూపిస్తుంది, 9 hours చేంజ్. సో అక్కడ ఆల్రెడీ హోటల్ బుక్ చేసుకున్నాను నేను. 2 days మినిమం ఉంటా అక్కడ డార్జిలింగ్లో. సో ఈరోజు అయితే ఫస్ట్ అక్కడికి రీచ్ అయిపోయి ఈవినింగ్ కొంచెం అలా సిటీ చూసి చిల్ అవుదాము. రేపు వ్యూ పాయింట్ ఉంటుంది, టైగర్ హిల్ వ్యూ పాయింట్ అని, అక్కడికి వెళ్దాం. ఓకే, ఇప్పుడైతే 9 అయిపోతుంది కదా. బండి ఆల్రెడీ కింద లగేజ్ పెట్టేసాను, రెడీగా ఉంది. ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఈ హోటల్ యాక్చువల్లీ ప్రశాంతంగా ఉంది కొంచెం, కరెక్ట్గా దాంతో పోలిస్తే. దాంతో అసలు కంపేర్ చేయకూడదు, బట్ స్టిల్ క్వాలిటీ ఎవ్రీథింగ్ డిఫరెంట్ కదా. సో దిస్ ఇస్ ఫైన్. ఐ హ్యాడ్ సమ్ పీస్ఫుల్ స్లీప్. సో ఎర్లీ మార్నింగ్ ఎందుకు స్టార్ట్ అవ్వలేదు అంటే వర్షం పడింది. వర్షం పడడం కాదు ప్రాబ్లం, కాకపోతే అక్కడ మధ్యలో కొంచెం ఫ్లడ్స్ ఉన్నాయి, వాటర్ స్టాగ్నెంట్ అయిపోయి ఉంది అన్నారు. సో అందుకు విజిబిలిటీ లేనప్పుడు ఎందుకు, ఆల్రెడీ లో విజిబిలిటీ కూడా చూపించింది గూగుల్ మ్యాప్స్. సో ఎందుకులే మరీ అంత ప్రశాంతంగా వెళ్దాం, దగ్గరే కదా అని చెప్పి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాను మెల్లిగా బ్రేక్ఫాస్ట్ చేసి. ఓకే, 9 అవుతుంది టైం, ఇంకా స్టార్ట్ చేద్దాం. ఓకే, సీట్ కూడా కొత్తది పెట్టా కదా, అలా కవరింగ్ వేయించా కదా, క్వశ్చన్ పెట్టి చూపిస్తాను. ఓకే, లెట్స్ గో. ఇదిగోండి బండి ఉంది, కొంచెం మట్టి కుట్టుకుపోయింది కొంచెం. ఇంకా ఎక్కువ వర్షం పడలేదు కాబట్టి అంతేం లేదు, జస్ట్ నైట్ కొంచెం వర్షం పడింది, కొంచెం మట్టిగా. కొత్త సీట్ కవర్, కుషనింగ్ 320 తీసుకున్నాడు. చూద్దాం ఎలా ఉంటుంది. నేనైతే బాగానే ఉంది, హార్డ్ అయిపోయి పెయిన్ వచ్చేస్తుంది పాత సీట్. సో ఇది చూద్దాం ఇది ఎంతవరకు ఉంటుందో. ఓకే ఫైన్, ఇంకా విల్ స్టార్ట్. 9:15 టైం. ఓకే, విల్ గో. ఈ రోడ్డు చూడండి, ఇది ఇంకా పర్లేదు కదా, మధ్యలో ఈ రోడ్ అయినా కనిపిస్తుంది కదా కొంచెమైనా ప్లేన్గా. నేను వచ్చిన రోడ్లో అది కూడా లేదు, ఇంకా దరిద్రం. ఇది చూడండి, దగ్గర ఆల్మోస్ట్ 600 మీటర్స్ నుంచి ఇలాగే ఉంది. తోపుగట్లకు ముందుకు వెళ్ళిపోయాను, ఎవరు అందరు రాంగ్ రూట్లో వస్తున్నారు, ఏంట్రా బాబు అనుకుని. ముందుకెళ్తే పోలీసులు అన్నారు, లేదు మొత్తం బ్లాక్ ఉంది, ఇలా తిరిగి మళ్ళీ ఆపోజిట్లో వెళ్ళిపోండి. మనకి దూవల ఎక్కువ, ఇక్కడ వెళ్ళండి. ఏం జరిగిందో కూడా తెలియట్లేదు. ముందుకెళ్ళాక పెడతాను, మళ్ళీ చూపిస్తాను. ఇక్కడైతే తెలియట్లేదు ఏం జరిగిందో. చూడండి, హైవే మొత్తం బ్లాక్లో ఉంది, ఫరక్కా వరకు కూడా బ్లాక్లో ఉంది. బ్రిడ్జ్ ఉంది మధ్యలో, బ్రిడ్జ్ కూడా ఫుల్ బ్లాక్. సో ఇది పక్క నుంచి ఏదో చిన్న రోడ్ చూపిస్తుంది, వెళ్తున్నా. చినుకలు అలా పడుతున్నాయి, కొంచెం స్ట్రాంగ్ అయితే చాలు, ఇంకా అన్నీ రెయిన్ మోడ్ యాక్టివేట్ చేసేస్తాను. వావ్, అదిరిపోయిందా? ఓకే, ఇప్పుడే ఫరక్కా రాయ్గంజ్ టోల్గేట్ దాటాము. ఇంకా 260 కిలోమీటర్స్. ఎంత 6 hours చూపిస్తుంది కరెక్ట్గా. ఈవినింగ్ 6:30కి వెళ్తామని చూపిస్తుంది. ఇది చూడండి, మ్యాప్స్ తీసుకొస్తుందండి ఈ రూట్లో నుంచి. హైవే నుంచి ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు వచ్చా. హైవే దగ్గర నుంచి టర్నింగ్ తీసుకున్నాక రోడ్ ఇలా ఉంది, ఇదే రోడ్డు. మరి ఈ బొక్కలోకి ఎందుకు తీసుకొచ్చిందో తెలియదు. నిజంగా డార్జిలింగ్ వెళ్ళాలి అంటే ఈ రూట్లోనే వెళ్తారు అందరూ, నేను నమ్మను.
ఇంకా 137 కిలోమీటర్స్ ఉంది డైరెక్ట్ హాస్టల్కి. డార్జిలింగ్లో స్టే అయితే బుక్ చేసుకున్నాను హాస్టల్, దానికి 137 కిలోమీటర్స్ ఉంది. 3.5 hours చూపిస్తుంది 7:30కి రీచింగ్ అని. టైం ఇప్పుడు 4 అయింది. ఇప్పుడు ఈ బొక్కల రోడ్ నుంచి వచ్చాక ఇప్పుడు హైవే ఎక్కాను. జస్ట్ హైవే ఎక్కాం కదా అని చెప్పి ఒకసారి పక్కగా. సో హైవే ఇలా బాగుంది అంటే మాత్రం వెళ్ళిపోవచ్చు, ఏ ప్రాబ్లం ఉంటుంది. అంతే. ఓకే, మధ్యాహ్నం వర్షం అయితే ఎక్సలెంట్ ఉంది, ఇంకొంచెం ఎక్కువసేపు పడితే బాగుంటుంది. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వెళ్ళగో. గైస్ చూడండి, మనం ఇంకా 43 కిలోమీటర్స్ అవేలో ఉన్నాము. ఓ స్ట్రీట్ రోడ్ టు హెవెన్. ఓ ఇంత కలర్ కాంబినేషన్ డైజెస్ట్ అవ్వట్లే. చూడండి, వర్షాకాలం కదా, పైగా హెవీ క్లౌడ్స్, మొత్తం డార్క్ క్లౌడ్స్, కొండలు, రోడ్ అండ్ గ్రీన్ ట్రీస్, గ్రీన్ ఫారెస్ట్, మొత్తం చాలా బాగుంది. వర్షాకాలం కదా, వర్షం పడినట్టుంది. మార్నింగ్ కూడా చాలా చాలా నీట్గా కనిపిస్తున్నాయి. సీట్ పెయిన్ వచ్చేస్తుంది కాకపోతే. ఓకే, చూద్దాం ఇంకా ముందు ఎలా ఉంటుందో. ఇంకా ఘాట్ స్టార్ట్ అవ్వలే. ఇదిగోండి ఘాట్ చూపిస్తాను కదా, ఇది ఘాట్. ఓడి అమ్మో, భలే ఉంటుంది. పదండి చూద్దాం. పెయిడ్ పార్కింగ్, అవును. హోటల్ వాళ్ళు కూడా లైక్ ఇక్కడ హాస్టల్ వాళ్ళని కూడా అడిగా బైక్ పార్కింగ్ ఉంటుందా మీ దగ్గర అని. అన్ని హాస్టల్స్లోనూ ఉండదు ఫెసిలిటీ, పెయిడ్ పార్కింగ్ ఉంటుంది. పర్ డే 150 రూపీస్ అన్నారు బైక్కి. పర్ డే 150 రూపీస్. ఓన్లీ బండి సేఫ్గా ఉంటే చాలు, 150 కదా. మనాలి గుర్తొస్తుంది ఘాట్ చూస్తుంటే. ఇంత కంజెస్టెడ్ రోడ్స్, ఈ టైప్ ఆఫ్ ఘాట్స్ని అక్కడే చూసా. డేంజర్ ఆఫ్ ఫాలింగ్ అట. ఘాట్ మధ్యలో ఉన్నాం. నాకంత నచ్చలేదు ఈ ఘాట్. ఓకే, యావరేజ్, ముందే చెప్తున్నా. బాగానే ఉంది కానీ బట్ స్టిల్. చూడండి, లిటరలీ ఎక్సలెంట్. యాక్చువల్లీ హెడ్ సెక్షన్స్ చాలా బాగున్నాయి, మొత్తం గ్రీనరీతో. నాకు జస్ట్ ఈ ఘాట్ ప్యాటర్న్ నచ్చలేదు అంతే తప్ప మిగతా అంతా మామూలుగా లేదు. చూడండి కింద వ్యూ చూడండి, ఎస్పెషల్లీ స్టాల్స్ ఇంకా అన్నీ ఉన్నాయి కదా, ఇన్స్ ఉన్నాయి కదా, వాటి లైటింగ్తో ఇంకా మొత్తం ఘాట్ అంతా ఎన్లైట్ అయిపోతుంది. ఎక్సలెంట్. బండికి అయితే రేర్ సైడ్ వెయిట్ ఎక్కువ అయిపోయింది. ఫ్రంట్ చాలా లైట్ అయిపోయింది, ఎక్కువ కదిలిపోతుంది, ఎస్పెషల్లీ కార్నర్స్లో. అంత కదిలితే కార్నరింగ్ ఫాస్ట్గా చేయలేం, జారిపోతుంది మళ్ళీ స్టేబుల్ చేసేసరికి. గుడ్ మార్నింగ్ గైస్. యాక్చువల్లీ నిన్న నైట్ వచ్చాను, 7:30 అయ్యింది. కానీ అది వేరే హాస్టల్ ఉంది, వీళ్ళది రెండు ఉంటాయి, ఒకటి హోమ్ స్టే, ఒకటి హాస్టల్. ఫస్ట్ నేను హాస్టల్కి రావాల్సింది హోమ్ స్టేకి వెళ్ళా, మళ్ళీ అక్కడి నుంచి ముందుకు వస్తే మళ్ళీ ఇప్పుడు హాస్టల్కి వచ్చాను. రాత్రి 8:30 అయిపోయింది రాత్రి.
మెల్లిగా వచ్చి రెడీ అయ్యి లంచ్ చేసి డిన్నర్ చేసి ఇంకా పడుకుండిపోయాను. వ్యూ చూపిస్తాను చూడండి. వర్షానికి మొత్తం ఫాగ్ ఉంది, లేకపోతే ఇంకా క్లియర్గా బాగుంటుంది.